ఒరి పాపిష్టోడా, రక్తాన్ని కళ్ళ చూసే వంశం నుంచి వచ్చిన వాడివని నిరూపించావు కదా. ఇలా ఊరంతా భయపడేలా ఇంత పెద్ద రౌడీలా వచ్చి నిలబడ్డావే, రౌడీలా వచ్చి నిలబడ్డావే. నువ్వు ఒక డాన్ ఫ్యామిలీలో పుట్టిన బిడ్డవని నీకు తెలియకూడదనేరా చెన్నైలో పుట్టిన నిన్ను ఈ ఊరికి తీసుకొచ్చి పెంచావు. కొట్లాట్లు, కత్తిపోట్లు, రౌడీయిజం ఇవేవి వద్దే వద్దనుకుని దూరంగా ఉన్నావు. దీనికి అర్థమే లేకుండా చేసావు కదరా. ఏంటమ్మా నువ్వనేది? నాది డాన్ ఫ్యామిలీయా? నా ఒంట్లో ప్రవహించేది డాన్ రక్తమా? అవునయ్యా, డాన్ లింగయ్య మీ తాతయ్య. డాన్ రంగయ్య మీ నాన్న. ఫేమస్ డాన్ లింగ నా తాతనా? అవునయ్యా, అవును. ఫేమస్ డాన్ రంగ మా నాన్న. అవునయ్యా. ఇన్నాళ్ళు నా చరిత్ర తెలియకుండానే బతికాను కదబ్బా అమ్మా. ప్రబలమైన డాన్ కాదురా, ప్రాబ్లం అయిన డాన్. డాన్ కుటుంబాన్ని అలా అనొచ్చంటే నా రోజే వేసేసి ఉండాలి. నోరు మూసుకుని ఉండు. ఆ రోజుల్లో ఒక మనిషిని మర్డర్ చేయాలంటే 4,000 తీసుకుని 40,000 ఖర్చు పెట్టేవారా. సుమో కార్ను కనిపెట్టింది మీ నాన్న తాత అనుకుని తిరుపతిలో ఉన్న ఒకరిని చంపడానికి 40 సుమో కార్లు వెళ్ళేవారు. ఒక్కో సుమో కారులో 10 మందిని ఎంటేసుకుని వెళ్ళేవారు. వాళ్ళు ఇక్కడి నుంచే హే 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 అని అరుచుకుంటూ వెళ్ళేవారు. మొట్టమొదటి టోల్ గేట్ కూడా దాటేవారు కాదు. ఆలోపే గొంతు నెప్పెట్టి ఆ కాలంలోనే వీక్స్కి 4,000 ఖర్చు పెట్టేవారు. అంతటితో అయిపోయిందా? కానీ తిరుపతిలో ఎవరిని చంపి రిటర్న్ వచ్చేవారు కాదు. ఎందుకంటే వీళ్ళు చంపాలనుకున్నవాడు తిరుపతిలోనే ఉండడు. అప్పుడు వాడి కోసం రూమ్ తీసుకుని తాగి తందనాలాడి సినిమా చూసి ప్యాక్ ఆడి ఐటమ్ డాన్స్ చూసి అలిసిపోయి ఒక్క పైసా మిగల్చకుండా ఖాళీ చేస్తారా. బాగానే అప్పుడు నా తాళి తాకట్టు పెట్టి ఆ డబ్బు నేను పంపితేనేరా మీ తాత నాన్న రిటర్న్ వచ్చేవారు. ఇవన్నీ క్షమించేయచ్చురా. కానీ తిరిగి వచ్చిన తర్వాత పెడతారు చూడు ఒక సక్సెస్ పార్టీ. అయ్యో, అది అస్సలు తట్టుకోనే లేవురా. బంగారు కోడి పెట్ట వచ్చనండి ఏ పాప ఏ పాప హే పాప, చంగాది చీర గుట్టు చూసుకోండి ఏ పాప ఏ పాప హే పాప. అప్ అప్ హ్యాండ్స్ అప్ చక్ చక్ నీలక్ టిక్ టిక్ డోలక్తో చేస్తా జిప్ జిప్ జాకప్ షిప్ షిప్ షేకప్ స్టెప్ స్టెప్ మ్యూజిక్ తో. సక్సెస్ పార్టీ పెట్టి ఆస్తిని తగలెట్టిన కుటుంబం రా మంది. మనకు ఆస్తుందమ్మా? ఉండేది. ఆ రోజుల్లో సినిమా ప్యారడైజ్ అని మనకు ఒక పెద్ద థియేటర్ ఉండేది. అది నాకు కట్నంగా ఇచ్చిన పూర్వీకుల ఆస్తి. రాష్ట్రం మొత్తం భాష సూపర్ హిట్. మన థియేటర్ లో మాత్రమే అట్టర్ ఫ్లాప్. భాష సినిమా ఫ్లాపా? మరి రజనీ కట్అవుట్ కంటే మీ నాన్న కట్అవుట్ మీ తాత కట్అవుట్ పెద్దగా పెట్టుకున్నారు. జనం లోపలికి ఎలా వస్తారు? ఈవినింగ్ షో కట్ చేసే మీ నాన్న పార్టీ స్టార్ట్ చేస్తారు. అడిగితే ఇదేరా కల్చర్. ఇలా సింగర్ నవ్వుతారా మీ నాన్న. ఇలాంటి వేషాలు వేసే 40 లక్షల థియేటర్ ని 4 లక్షలకి రెడ్డి గారికి అమ్మేశాడ్రా. గొప్పలకు పోయి రోడ్ని పడ్డారు. ఏమీ లేదులే, అన్ని పోయాయి కదా. మీ నాన్న చేసిన అట్టహాసాల్లో గొప్పదేంటో తెలుసా? నీకు పెట్టాడు చూడు పేరు. అయ్యయ్యో, నువ్వు కూడా అప్పుడప్పుడు నా దగ్గరకు వచ్చి అడిగేవాడివే, జుంగా అంటే ఏంటమ్మా, జుంగా అంటే ఏంటమ్మా అని. నేను ఒక్కసారి కూడా నీతో చెప్పలేదే. ఎలా చెప్పమంటావు? ఒకరోజు మీ నాన్న బాగా ఫుల్గా తాగొచ్చి మా నాన్న పేరు లింగా, నా పేరు రంగా, కొడుకు పేరు జుంగా అన్నాడు. యోయో, ఇదేం పేరు అని అడిగితే లింగ రంగ జుంగా, టైమింగ్ రైమింగ్ బాగుంది, అలాగే అలాగే ఉండని, జుంగా సక్సెస్ఫుల్ అవుతాడు అనేసర్రా. ఇలాంటి ఒక కథని నేను ఎవరితో చెప్పుకోనరా. ఒరే జుంగా, ఈ కొట్లాట్లు మనకొద్దురా. డాన్ వ్యాపారం హెవీ లాస్ రా.
చేతిలో ఉన్న డబ్బంతా ఖాళీ అవడం ఖాయురా. ఒరే మీ నాన్న తాతలాగా అవ్వదురా. మా నాన్న తాత ఈ వృత్తిని తప్పుగా చేశారు మా. ఇందులో పట్టు సాధిస్తే స్కూలు కాలేజ్ పాలిటిక్స్ లాగా ఇది కూడా లాభకరమైన వృత్తి అని ఫ్యూచర్లో స్టూడెంట్స్ కి రోల్ మోడల్ గా బతికి చూపిస్తానమ్మా. చెన్నైలో ఏ వృత్తి అయితే చేసి మా నాన్న తాత థియేటర్ని పోగొట్టుకున్నారో అదే చెన్నైలో అదే వృత్తి చేసి అదే థియేటర్ని తిరిగి సంపాదించలేదో నేను డాన్ లింగా మనోని కాదు, డాన్ రంగా కొడుకుని కాదు, డాన్ చుగాని కాదు. ఇది నీ మీద ఉంటామా? డాన్ లెంగా డాన్ రంగా పౌరుషాన్ని కాపాడాడు నా మనవడు. సంతోషంతో నా గుండె పొంగిపోతుంది. ముసల్దానా, క్యాన్ నీళ్లు 35 రూపాయలు. నువ్వు మొహం కడుకోవడానికి మినరల్ వాటర్ ఎందుకే? కార్పొరేషన్ నీళ్లు చాలు.